వైసీపీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చేపల్లె శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని, ప్రశాంతంగా ఉన్న దర్శిలో నర్సారావుపేట నుండి వచ్చి దాడులు చేస్తున్నారని, వారిపై కేసులు కూడా ఉన్నాయని, అలాంటి వారిని శిక్షించాలని పోలీసు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వంకాయమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పెద్ద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు. ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఉండి ప్రతి పథకాన్ని కూడా పేదవాళ్ళని అందించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పేదవాళ్ళకు సహాయం చేసిన తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి కరోనా లాంటి విపత్తుల్లో కూడా పేదవాళ్ళకు సహాయం చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తు. ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుస్తున్నాడు. ప్రతి ఇంటికి ఓదార్పు యాత్రలు కానీ, అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఒకసారి నమ్మితే ఆయన ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి. కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారిని ఏ విధంగా కూర్చున్నారు, జగన్మోహన్ గారిని అదే విధంగా కూర్చుకొని ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముందు నాయకులు అవసరం. ఇటువంటి నాయకుల్లో మన రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని చూసుకుంటూ ఈ దశ నియోజకవర్గంలో బుచ్చేపల్లి శివప్రసాద్ ఆదరించాలి. జగన్మోహన్ గారిని గెలిపిస్తే సీఎం చేసుకోవాలంటే దశలో సీఎం గెలిపిస్తే తప్ప జగన్మోహన్ గారిని చక్కగా పనిచేస్తుంది. మిగిలిన స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల వాలంటీర్లు పెట్టాలని చూసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ గారు విజయనగర నాయకుడు. ఈ రాష్ట్రానికి మొత్తం జగన్ వచ్చిన తర్వాత అది సంక్షేమం, అటు అభివృద్ధిగా రెండు కాలుగా చేసి మొత్తం డెవలప్ చేస్తాడు. సంక్షేమం 100% అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మన మార్కెట్ డెవలప్మెంట్ సాధించింది. అదేవిధంగా పోర్టు వచ్చేసింది, రామాయపట్నం పోర్టు వచ్చింది. అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం డెవలప్ అవుతాం. అందువల్ల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ దర్శి కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ రాడుగా ఏర్పాటు చేశాను. ఎన్నో విధాలుగా అన్ని అంగన్వాడీ సెంటర్లు కానీ, అదేవిధంగా ప్రతి స్కూల్స్ అన్ని స్కూల్స్ ఈ ప్రాంతంలో నేను తిరిగి నిర్ణయాలు జరగడం వల్ల ముఖ్యంగా కుర్చేడు కొనుక్కున్న కొంచెం వాటర్ సమస్య ఉంది. మన జగన్మోహన్ గారు బస్ యాత్ర వచ్చినప్పుడు మేము చాలా తిరిగి పెడుతున్నాం అలా ఈ రెండు ప్రాంతాలకి కొంచెం వాటర్ సమస్య ఉంది. అంటే జగన్మోహన్ గారు చెప్పారు ఎలక్షన్ అయిపోయిన వాటిని ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి సురక్షితంగా ఇస్తాను హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి చెరువు కూడా డెవలప్మెంట్ చేసి హాస్పిటల్ ఇంటిగ్రేషన్ ద్వారా ప్రతి చెరువులు నింపేసి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం, రైతుల కోసం ఉపయోగపడడం కోసం చేస్తాను. అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత మనం వెలువన్న 2వ టైంలో ఓపెన్ చేసే వర్షం వస్తే ఆ 2వ టైం నుంచి కూడా మనం అనుకోవడానికి వాటర్ యూజ్ చేస్తాం. కాబట్టి అనుకోవడం సస్యశ్యామం అయిపోతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్తాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో ఏదైనా ఉద్యోగాలు వస్తాయని కూడా మాకు తెలిసిన కంపెనీస్తో, ఐటీ కంపెనీస్తో కూడా మా ఎఫర్ట్స్ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యంగా యువతులకి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, మహిళలందరికీ మహిళా భవన్స్ అటు అందరి సమాన్యాయం చూసుకొని ప్రతి కులాన్ని సమన్యాయం చూసుకుంటూ దర్శి నియోజకవర్గాన్ని 2024 తర్వాత ఎలా ఉంటుందని ఒక ఆదర్శ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తాను స్ఫూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీలో 120 కోట్ల రూపాయలు పెట్టి ఆర్ఎస్ని స్థాపన చేసాము. ఒక సంవత్సరాల్లో ఇంటింటి కులాయి ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా నాన్నగారి పేరు మీద ముందుకుంటే శివరాజు మండలంలో శివరాంపురంలో ఆల్రెడీ నాన్నగారి పేరు మీద జగన్మోహన్ గారు పెట్టడం వర్క్ స్టార్ట్ అయింది. తొందరలో అందులో కంప్లీట్ చేస్తాను హామీ ఇస్తున్నాం. ఏ ఊళ్ళో ఎక్కడైనా మంచినీటి సమస్యలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సైలెన్స్ కానీ అన్ని ఇంప్రూవ్మెంట్స్ ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తయారు చేసి కాన్స్టిట్యున్సీ రూపురేఖలు మారుస్తామని స్ఫూర్తిగా ఆలోచిస్తుంది. ఈ గ్రామంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా మొట్టమొదటి నుంచి కూడా దర్శి కాన్స్టిట్యున్సీ చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు నర్సారావుపేట నుంచి వచ్చి ఎలమంచిలి ఎలమందల నుంచి వచ్చి
శ్రావణ సుమారు 150 ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతోమంది ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కళ్యాణ్ రమేష్ గారు ప్రయాణించినారు. ఆ ఊరి నుంచి సుమారు 150 తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బహిర్గతం చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఆయన మీద సుమారుగా 4 కేసులు ఉన్నాయి. ఇంకా అరెస్ట్ కూడా పెండింగ్. ఇలాంటి 7 కేసులు ఉన్నాయి. అయ్యా దయచేసి గమనించాలి. కలిసి కుటుంబాల నుంచి కూడా చాలా పీస్ఫుల్ ఎలక్షన్ చేసేది. బయట నుంచి వచ్చి మా ప్రాంతంలో నిర్వహణ చేయలేదు. పీస్ఫుల్ ఎలక్షన్ చేయడం కోసం సంప్రదించాలి. ఇటువంటి నేర చేస్తున్న దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారు కోరుకుంటున్నారు. నేను పోలీసు వారి దృష్టి తీసుకుని చేసి కాబట్టి రౌడీ